అమరావతి ప్రజా రాజధానికి కూటమి సర్కార్ ఎప్పటి నుంచో కట్టుబడి ఉందని చెప్తూనే ఉంది. గతంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో ఆ మధ్యలో అమరావతి కోసం చాలా చేసింది. దాదాపుగా 40,000 కోట్ల బిల్లులని దాని మీద వెచ్చించింది అనమాట, ప్రభుత్వ సొమ్ముని, అంటే మన ప్రజల సొమ్ముని. సో దాని తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు తో 3 రాజధానులు అయితే కాన్సెప్ట్ తెచ్చి అసలు ఈ 3 రాజధానులు కాదు కదా, ఒక రాజధాని లేకుండా చేసిందో ఈ రప్చర్ మొత్తాన్ని ఇప్పుడు ఫిల్ చేయడం కోసం ఈ అమరావతి నగర నిర్మాణ పనులు పునఃప్రారంభిస్తున్నారు ప్రధాని మోదీ చేతుల మీదుగా. మే 2వ తారీఖు ప్రతిష్టాత్మకంగా ప్రతి తెలుగువాడు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగేలా అమరావతి నిర్మాణాన్ని, ఒక మ్యాప్ ని గట్టిగా హై లెవెల్ గా రూపొందించారు చెప్పుకోవచ్చు. అన్ని రకాల కళలు, ఇంకా ఇటు స్మార్ట్ సిటీ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇటు ఐటీ కావచ్చు, అన్ని పారామీటర్స్ లో చాలా నీట్ గా రాజమౌళి బాహుబలి సినిమాను చెక్కినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని చెక్కారు. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళు ఒక కుట్రకి తెరలేపారనమాట. అదేంటంటే ఇప్పుడు రీసెంట్ గా అంటే ఇవ్వాలి అమరావతి ప్రజా రాజధాని పునఃప్రారంభం కోసం గవర్నమెంట్ ఒక ఆహ్వాన పత్రికను రిలీజ్ చేస్తుంది, అందరికీ తెలిసిందే. సో దాంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానము అమరావతి ప్రజా రాజధాని పునఃప్రారంభం ఎందుకన్నారంటే అప్పట్లో ఆల్రెడీ ఆయన తెచ్చి గంగానది నీళ్ళు తెచ్చి ఇచ్చలేరు కదా, సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం అని చెప్పారనమాట. మధ్యలో ఆగిపోయింది కాబట్టి మే 2, 2025 సాయంత్రం 3 గంటలకు ఆయన వస్తారు. మోడీ గారు, గౌరవ భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బాగానే ఉంది, అమరావతి లోగోలు వేశారు, అంత బాగానే ఉంది. ఓ పక్క ఇంగ్లీష్లో, ఓ పక్క తెలుగులో, ఓకే ఫైన్, సరే ఎవరికి అర్థమయ్యేలాగా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్న దీంట్లో కుట్ర ఏంటంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వెయ్యలేదు అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. నిజంగా వీళ్ళకి అంటే 2019 నుంచి 2024 వరకు చేసిన రప్చర్ ఇంకా అంటే వాళ్ళ కళ్ళలో తిరుగుతుంది అనమాట. కళ్ళలో నిప్పులు పోసుకోవాలంటారు కదా, నిప్పులు పోసుకుంటున్నారా కళ్ళల్లో, అంటే వాళ్ళిద్దరూ చూసి కొంచెం బాగున్నారు అంటే వాళ్ళని ఏదో రకంగా విడగొట్టాలి. ఊళ్ళల్లో కొన్ని మనం రాజకీయాలు చూస్తూ ఉంటాం. ఎవరన్నా ఇద్దరు ఫ్రెండ్స్ మంచి కలిసి మాట్లాడుకుంటున్నారంటే అసలు వాళ్ళు ఓరవలేరు, ఇక వాళ్ళకి ఏదో ఒక రకంగా గొడవలు పెట్టాలి అనే ఒక ఇదిలో ఇప్పుడు నిజంగా వైసీపీ ఏం కుట్రకు తెరదించిందంటే కొత్త కుట్ర, ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు వేయలేదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి పేరే వేశారు. వాళ్ళు ఏమంటారు చెప్తామంటే, అసలు అమరావతి ఆహ్వాన పత్రికలో కూటమికి అధికార భిక్ష పెట్టి టీడీపీని గెలిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడా? తెలుగు తమ్ముళ్ళు, వీరి అభిమానులు మీరే చెప్పండి. మరి ఇంత చేతకానితనం నా లేక ఆయన పేరు కనిపించకూడదనా? మీరే చెప్పండి, మీరే ఆలోచించడంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా ఒక చిన్న పోస్ట్ చేసింది. ఓకే, వాస్తవానికి ఏంటంటే ఎందుకు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేశారు అని రీజన్ ఏంటంటే, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మీద కొంతమంది ఎవరైతే ట్రోల్ చేశారో, పిచ్చిగా సోషల్ మీడియాలో పిచ్చి రాతలు కానీ పిచ్చి కూతలు కానీ పూసారో వాళ్ళంతా ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు అనమాట. విజయవాడలో ఎక్కడ కడప నుంచి, కర్నూలు నుంచి, చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, కృష్ణా, గుంటూరు, ఇంకా నెల్లూరు, ప్రకాశం, చాలా జిల్లాల్లో చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం అనమాట. అమరావతి అంటే ఎంతో మంది తెలుగు వాళ్ళ ఎమోషన్, ఆత్మాభిమానం. అమరావతి పేరు చెప్పగానే తెలుగుడికి ఒక అంటే గుండె బరువెక్కిపోయే సిచ్యువేషన్. ఇన్నాళ్ళుగా స్టేట్ డివైడ్ అయ్యి దాదాపుగా 12 ఏళ్ళు అవుతున్నా సరే మనకి ఎలాంటి రాజధాని లేదు. మన రాజధాని అని చెప్పుకోవడానికి ఇప్పుడు దగ్గర చాలా మీమ్స్ చూసాం మనం, చాలా మీమ్స్. ఎట్లా అంటే తెలంగాణ రాజధాని ఏది అంటే హైదరాబాద్ టక్కుని చెప్పేస్తారు. కానీ ఆంధ్ర రాజధాని ఏది అంటే ఇటు కర్నూలు చెప్పగలమా, అటు వైజాగ్ చెప్పగలమా, ఇక్కడ విజయవాడ చెప్పగలమా? సో 3 రాజధానుల కాన్సెప్ట్ కదా. సో దానివల్ల ఇలాంటి మీమర్స్ కొంచెం తెలుగు వాళ్ళకి కొంచెం అటు ఇక్కడ పార్టీల గురించి ఏం లేదండి, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీల గురించి ఏం లేదు ఇక్కడ. సో ఇలాంటి నేపథ్యంలో ఇంత రప్చర్ క్రియేట్ చేసిన వైసీపీ ఇలాంటి కుట్ర కోణం అసలు నిజంగా అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ జన సైనికులు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మనం చెప్పుకున్నామో ఈ ఆహ్వాన పత్రిక ఇది ప్రభుత్వం ప్రింట్ చేసేది, యాజ్ పర్ ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఎటువంటి రాజకీయాలు ఉండవు. జగన్ అంటాడు కదా, కులం చూడం మతం చూడం అంటాడు కదా.
సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది గవర్నమెంట్ పెట్టేదన్నమాట. అంటే మళ్ళీ గవర్నమెంట్ ప్రింట్ చేసేదంటే అప్పట్లో లాగా ఈ స్పోర్ట్స్ కిట్ల మీద, ఇంకా ఇక్కడ గార్డుల మీద, ఆటి మీద, ఇటు మీద జగన్ ఫోటోలు వేసుకునే అలాంటి తరహా ఇది కాదు. ఇది చాలా అంటే ప్రొఫెషనల్ గా ఇది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. ఆహ్వాన పత్రికల్లో చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి పార్టీలు కానీ లేకపోతే ఇంకోటి కానీ అసలు పొరపాటే ఉండదు. దాంట్లో ఒకవేళ ఇబ్బంది అవుతుంది అంటే కనుక అక్కడ కట్ చేస్తారనమాట. అంటే ఆ యొక్క విభేదాలు రాకుండా రేపొద్దున ఎటువంటి రప్చర్ క్రియేట్ అవ్వకుండా కొన్ని ఆపేస్తారు. అలాంటి జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక ఆహ్వాన పత్రిక గవర్నమెంట్ నుంచి వచ్చింది. చాలా మంది అతిథులకు పంపించాలి. మోడీ గారికి కానీ, ఇంకా కొంతమంది ఎవరైతే పక్క రాష్ట్రాల సీఎంలు కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్లు కావచ్చు, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉండే ఆ క్లోజ్ క్వార్టరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలా కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలకు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి పంపించడానికి ఒక ఇన్విటేషన్ కార్డ్ తయారు చేస్తారు. దాంట్లో ఎందుకు లేదు అని చెప్తున్నారు, అడుగుతున్న పరిస్థితి. దీన్ని కూడా నిజంగా ఇప్పుడు వైసీపీ ఒక కుట్ర కోణంలో తీసుకొని దీన్ని ఎలాగైనా సరే జగన్ వ్యూహం సక్సెస్ చేయాలి. దీని వెనకాల సజ్జలున్నారా, ఇంకెవరున్నారా అని పక్కన పెడితే జన సైనికులే తూ అని ఉమ్మేస్తున్న పరిస్థితి నిజంగా. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ఇన్విటేషన్ కార్డు. దీని మీద అనవసరంగా యాగి చేయాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కూడా ఉండదు. కానీ ఇక్కడ ఎందుకంటే అనవసరమైన ఇలాంటి కామెంట్స్ వేసి నలుగురిలో పలచనవడం కంటే ఏమీ లేదు. ఒకవేళ జన సైనికులు రేపొద్దున వచ్చి అనవసరంగా మా పవన్ కళ్యాణ్ పేరు మీరు వెయ్యలేదు, కూటమికి మరి కూటమి అంటే అందరూ భాగమే కదా, బీజేపీ ఉంది, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, కనీసం రాష్ట్ర చీఫ్ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం తర్వాత సంగతే జనసేన ఆయన పార్టీ అధినేత కదా, ఆయన పేరు వేయండి, బీజేపీ వాళ్ళ పేరు కూడా వేయండి అని అంటే సరే ఆలోచించేవాళ్ళేమో. అసలు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడిన టైంలో కూడా మీరు అనవసరంగా రప్చర్ క్రియేట్ చేయడం ఎంత వరకు సమంజసం ఒకసారి మీరు ఆలోచించుకోండి. చూస్తూనే ఉండండి మహానగర్.